Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. బుల్లితెరపై మంచి జోష్ మీద రన్ అవుతున్న కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 సాటర్డే ఎపిసోడ్ అయితే మామూలుగా జరగలేదు. సో ఈ వారం జాతర స్పెషల్ థీమ్ తో కంటెస్టెంట్స్ అందరూ వంటలతో ఇచ్చి పడేశారు. ముఖ్యంగా మన బిగ్ బాస్ ఫేమ్ తనుజ అయితే తన వంటతో జడ్జెస్ ని కూడా ఫిదా చేసి ఫైనల్ రేస్ లోకి అయితే దూసుకెళ్ళిపోతా ఉంది. సో అసలు ఈ జాతర స్పెషల్ లో ఎవరెవరు ఏ వంటలు చేశారు, ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి, సో లీడర్ బోర్డ్ లో టాప్ లో నిలిచింది ఎవరు, అలాగే ఈ వారం కుక్ ఆఫ్ ఛాలెంజ్ కి వెళ్ళి డేంజర్ జోన్ లో పడింది ఎవరు, ఈ పూర్తి అప్డేట్స్ ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా విషయంలోకి వెళ్తే ఈ వారం ఏ కుక్స్ కి ఎవరెవరు జాతరత్నాలుగా వచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. సో పల్లవి గారికి అయితే రోహిణి గారు జాతరత్నాలుగా వచ్చారు. ఇక నిఖిల్ కేమో మన దీప్కాని ఇచ్చారు. ఇక తనుజకేమో మన అవినాష్ ని ఇచ్చారు. అలాగే ఇంకా మన ఆయుష్కాకేమో మణికంఠని అయితే ఇచ్చారు. సో వీళ్ళు కుక్స్ గా జాతరత్నాలుగా ఈ వారం సాటర్డే ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేశారు. సో ఎవరెవరు ఏ వంటలు చేశారు, ఎవరెవరు ఏ స్థానంలో నిలిచారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక మొదటగా పల్లవి అలాగే రోహిణి జంటగా వచ్చి పాయ, ఇడ్లీ అలాగే స్వీట్ పాన్ ప్రిపేర్ చేశారు. సో జడ్జెస్ వీరి వంటని తిన్నాక ఎక్సలెంట్ గా ఉందని, టేస్ట్ చేసి చాలా బాగుందని ప్రశంసించారు. ఇక మన నిఖిల్ అండ్ దీపిక వీళ్ళేమో రొయ్యల పొలం అలాగే మ్యాంగో లస్సీ చేశారు. సో ఒక గ్లాస్ బాటిల్ లాంటి దాన్ని పగలగొట్టి అందుట్లో బిర్యానీ చేసి నిఖిల్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది జడ్జెస్ ని చాలా ఆకట్టుకుంది. అయితే పోయిన వారం సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ లో అందరూ మ్యాంగో లస్సీలు జ్యూస్లే చేశారు. సో మళ్ళీ ఈ వారం కూడా అదే మ్యాంగో లస్సీ రిపీట్ చేయడంతో జడ్జెస్ కొంచెం బోరింగ్ అనిపించి నిఖిల్ కి మార్కులు అయితే తగ్గించడం జరిగింది. ఇక తర్వాత కంటెస్టెంట్ చూసుకున్నట్టయితే మన తనుజ అలాగే అవినాష్ టీం అనమాట. సో తనుజ గారు అవినాష్ తో కలిసి జాతర స్పెషల్ కోసం మామిడికాయ చేపల పులుసు, ఫిష్ ఫ్రై అలాగే వైట్ రైస్ అయితే చేశారు. సాధారణంగా చేపల పులుసు చేసిన రోజు కంటే తర్వాత రోజు తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ తనుజ వండిన ఆ పులుసు అప్పటికప్పుడే అమృతంలో ఉందంటూ జడ్జెస్ తనుజని ఆకాశానికి ఎత్తేశారు. ఇక జడ్జి ఆలీ గారు అయితే తనుజ వంటని తెగ మెచ్చుకున్నారు. ఇక తనుజ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఫైనల్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో గత ప్రీవియస్ వారాలు చూసుకున్నట్టయితే తనుజ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ స్థానాలను గెలుచుకుంటుంది. ఈ వారం కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ స్థానాలు అయితే గెలుచుకుంది. సో తనుజ ఖచ్చితంగా ఫైనల్స్ కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశిక అలాగే మణికంఠ టీం వీళ్ళిద్దరు కలిసి చిట్టిగారెలు అలాగే నాటుకోడి పులుసు అయితే చేశారు. సో ఈ వంట కోసం ఆశిక ప్రత్యేకంగా నెల్లూరు వరకు వెళ్ళి ఒక ఆంటీ దగ్గర నేర్చుకుని వచ్చి మరీ చేసిందంట. సో ఆమె కష్టానికి తగ్గట్టే వంట చాలా స్మూత్ గా పల్లెటూరు రుచిని గుర్తు చేసేలా ఉందని జడ్జెస్ కూడా ఫిదా అయ్యారు. ఇక సాటర్డే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఏ మార్కులతో ఏ స్థానంలో నిలిచారు, అలాగే లీడర్ బోర్డ్ లో ఫైనల్ గా ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు ఫేస్ ఆఫ్ కి వెళ్ళారు అనేది ఇప్పుడు చూద్దాం. సో సాటర్డే ఎపిసోడ్ లో ఆశిక హైయెస్ట్ మార్కులతో ఫస్ట్ ప్లేస్ అయితే సాధించుకుంది. ఇక సెకండ్ ప్లేస్ లో మన తనుజ అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో నిఖిల్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ లో పల్లవి వచ్చింది. ఇక ఫస్ట్ ప్లేస్ లో ఆశిక అనౌన్స్ అవ్వగానే మణికంఠ అలాగే అవినాష్ ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అది మంచి కామెడీగా హైలైట్ అయింది ఎపిసోడ్ కి. ఇంకా ఓవరాల్ గా లీడర్ బోర్డ్ మార్కులు ఎలా ఉన్నది ఇప్పుడు చూద్దాం. సో పోయిన వారం స్కోరు ఈ వారం స్కోర్లు కలిపిన తర్వాత లీడర్ బోర్డ్ లో ఒక ఊహించిన ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. తనుజ అలాగే పల్లవికి ఇద్దరికి ఈక్వల్ మార్కులతో ఫస్ట్ ప్లేస్ అయితే సాధించుకున్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో ఆశిక అయితే నిలిచింది. ఇక లాస్ట్ ప్లేస్ లో నిఖిల్ ఉన్నాడు. పాపం మ్యాంగో లస్సీ రిపీట్ చేయడం వల్ల మార్కులు కొంచెం తగ్గిపోయి లాస్ట్ ప్లేస్ కి పడిపోయాడు. దీని వల్ల నిఖిల్ నేరుగా కుక్ ఆఫ్ ఛాలెంజ్ కి అయితే డేంజర్ జోన్ లోకి అయితే వెళ్ళాడు. సో ఇది గైస్ శనివారం ఎపిసోడ్ ప్రకారం నిఖిల్ అయితే లీస్ట్ పొజిషన్ లో ఉండి కుక్ ఆఫ్ కి అయితే వెళ్ళాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో లీస్ట్ లో వచ్చే కంటెస్టెంట్ తో నిఖిల్ పోటీ పడాల్సి ఉంటుంది. సో వాళ్ళిద్దరిలో ఎవరైతే సరిగ్గా పోటీ పడి గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు ఈ షో నుండి ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ సీజన్ ఫైనల్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ అండ్ కంటెస్టెంట్ అయిన తనుజ అలాగే డెమాన్ పవన్ ఇద్దరు కూడా ఈ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2 లో కూడా దుమ్ములేపేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలోనే ఫైనల్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ 2 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు, అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేయండి. సో సండే ఎపిసోడ్ పూర్తి వివరాలు ఎలిమినేట్ అప్డేట్ తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇక మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.